అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క, జై బీసీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% అని చెప్పి ఏదైతే మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా జిల్లాలో బీసీలు మమేకం చేద్దామని బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదో బీసీలకు 42% కల్పించాలని ప్రతి ఒక్క జిల్లాలో కవితక్క రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి బీసీలను చైతన్యపరిచే విధంగా చేసుకొని 3 బిల్లులు వేరువేరుగా పెట్టాలి, ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఇదవుతుందని చెప్పి రాష్ట్ర అన్ని ధర్నాలు చేసి ఢిల్లీ దాకా వెళ్తే కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 బీసీలుగా 2 వర్గాలుగా చేసింది. దానికి తోడుగా ఈరోజు మీరు ఏదైతే నిన్న మీరు కొట్టినట్టు చేయండి, మేము దీన్ని ఏడ్చినట్టు చేస్తాం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్టేట్మెంట్ విడుదల చేసి గవర్నర్కి లెటర్ పంపించారో అది ఆమోదం పొందక ముందుకే మీరు జీవో విడుదల చేసి ఈరోజు ప్రజలను ఏదో నమ్మించి మోసం చేస్తారు. బీసీలను మీ నాయకులు గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చారు. నిన్న జీవో విడుదల చేయగానే అబ్బా మా రేవంత్ రెడ్డి మా బీసీలకు చాలా పెద్దపీట వేస్తున్నారని నాయకులు చేస్తున్న స్టేట్మెంట్ వేసిన నాయకులు ఎక్కడ పోయారు? ఈరోజు ఇట్లా వేసినందుకే మీ ఇలా మాధవ్ రెడ్డి గారు పోయి ఇలా కోర్టులో పిటిషన్ వేసి దీన్ని అడ్డుకునే విధంగా చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా బీసీలో ఏంటంటే ఇప్పటికీ కరెక్ట్ లేదు. ఏదైతే కామారెడ్డిలో 42 అన్నారు కదా, ఆ 42% రావాలని కవితక్క ఏదైతే దీక్ష చేసిందో దానికి పోరాటం ఫలితం వల్లనే ఈరోజు మేము 42% డిక్లరేషన్ వచ్చిందనుకొని సంతోషపడుతున్న లోపల మళ్ళీ మీరు ఇలా పిటిషన్ వేసి మా బీసీలను అవమానపరుస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏదో చిన్న వాటికే సంతోషపడి అప్పటికే సర్దుకుంటాము. నిన్ననే స్టేట్మెంట్ ఇవ్వగానే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు స్టేట్మెంట్ పెద్దగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ పోయారు మీరంతా? ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీరు గొంతెత్తి వీళ్ళు చేస్తేనే ఇది అవుతుంది. మళ్ళీ ఏదైతే ఉన్నదో మా బీసీల కోసం పోరాడుతుంది ఎవరైనా ఉన్నారు అంటేనే అది కవితక్క అవుతుంది. ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈరోజు మళ్ళీ తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా కవితక్క పర్యటించి మీ ఏదైతే ముట్టడి చేస్తాం కూడా అని కోరుకుంటున్నాం. దయచేసి ఆలోచన చేసి బీసీలకు మేలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు.